క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐలో చోటు చేసుకున్న తాజా పరిణామాలు క్రీడా ప్రపంచంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా భారత మాజీ లెగ్ స్పిన్నర్ మరియు సుప్రసిద్ధ వ్యాఖ్యాత లక్ష్మణ్ శివరామకృష్ణన్ బోర్డు వైఖరిపై సంచలన ఆరోపణలు చేస్తూ కామెంటరీ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమైంది. దాదాపు 2 దశాబ్దాలకు పైగా తన విశ్లేషణలతో క్రికెట్ అభిమానులను అలరించిన ఆయన తన పట్ల వర్ణ వివక్ష చూపారని ఆరోపించడం ఇక్కడ గమనార్హం. అంతేకాదు, అంతర్జాతీయ మ్యాచ్లో టాస్ నిర్వహణ, పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ వంటి కీలక బాధ్యతలను తనకంటే జూనియర్లకు అప్పగిస్తూ తనను కావాలని విస్మరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తన శరీర రంగును బట్టి వివక్ష చూపటం వల్లే తనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న స్వదేశంలోనే అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇక మరోవైపు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి హయాంలోనూ పిచ్ రిపోర్ట్ వంటి బాధ్యతల విషయంలో కొత్త వారికి ప్రాధాన్యత ఇచ్చారని, సీనియర్ గా ఉన్న తనను కనీసం పరిగణలోనికి తీసుకోలేదని శివరామకృష్ణన్ తీవ్రంగా విమర్శించారు. ఎవరికో దాసోహం అయ్యి తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేనని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆయనను వారించినప్పటికీ తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. నిజం బయటకు వస్తే అందరూ షాక్ అవుతారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీసీసీఐ అంతర్గత వ్యవహారాలపై పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. కాగా 1985 వరల్డ్ ఛాంపియన్షిప్ హీరోగా నిలిచిన ఒక దిగ్గజ ఆటగాడు ఇలాంటి ఆరోపణలతో తప్పుకోవటం భారత క్రికెట్ వర్గాల్లో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోనుంది. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి.